నా వీడియోలు చూసిన వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారండి నాకు. అది ఫోన్ చేసే వాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు కూడా ఉంటారు. ఒక నమ్మకం అన్నమాట. ఈ మారుతి కిరణ్ అనేవాడు పనికొస్తాడు. వీడిని అడిగితే ఏదో సమాధానం చెప్తారని. అంతేనండి, అంతకంటే ఏం లేదు. నేనేమి అంత పెద్ద ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కాదు, ప్రొఫెషనల్ కౌన్సిలర్ని కూడా కాదు. అయితే ఈ మధ్య ఫోన్ వచ్చింది. అదేంటంటే, సార్ బాగున్నారా? అమ్మ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగాను. అంటే ఆమెకు దగ్గర దగ్గర 86 ఏళ్ళు ఉంటాయండి, పెద్ద ఆవిడ. మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి అంది. అరే చెప్పవమ్మా, దానికేముంది అంటే ఆమె ఇలాగ చెప్పడం ప్రారంభించిందండి. అదేంటంటే, కిరణ్ గారు, డబ్బులున్నాయి, ఇల్లుంది, 2 కొడుకులు ఉన్నారు, ఇంట్లో పని మనిషి ఉంది, వంట మనిషి ఉంది, దేనికి ఇబ్బంది లేదండి. నేను ఖర్చు పెట్టుకోవాలన్నా కూడాను ఖర్చు పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య ఆరోగ్యం ఏమీ బాగుంటలేదు, అంటే అసలు మరీ బాగుంటలేదు. ఒక్కొక్కసారి తూలి పడబోతున్నాను కూడాను, పడ్డాను కూడాను. పిల్లలు హాస్పిటల్లో చేర్పించారు. ఏం లేదు కిరణ్ గారు, సమస్య ఏంటంటే, కోడళ్ళు నన్ను పెద్ద అడ్డంగా భావిస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు. తట్టుకోలేక ఒక్కోసారి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నాను. కొంచెం మార్గం ఏంటి చెప్పండి. ఇదండి ఆమె ఆవేదన. దాదాపు ఒక అరగంట చెప్పింది అనుకోండి, నేను టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆమె చెబుతూనే ఉంది, నేను ఆలోచిస్తున్నానండి. చెప్పి ఆమె నిశ్శబ్దం అయిపోయింది. అంటే నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నది అనమాట. నేను ఒకటే చెప్పానండి, అమ్మా మీది దాదాపు ఒక 86 ఏళ్ల జీవితం, ఎన్నో చూశారు, 4వ జనరేషన్ కూడా మీరు చూస్తున్నారు. కాలం మారింది, పరుగు పెరిగింది, మానవతా విలువలు కూడాను పొగజూరిపోతున్నాయి. ఇది మన చేతిలో లేని విషయం. కానీ మన చేతిలో 2 విషయాలు ఉన్నాయమ్మా. అదేంటంటే, ఒకటి శారీరక ఆరోగ్యం, రెండోది మానసిక ఆరోగ్యం. మనస్సు బాగుంటేనే శరీరం బాగుంటుంది తప్ప, శరీరం బాగుంటే మనసు బాగుంటుంది అన్నది అసంబద్ధము, అదొక పెద్ద తప్పు. ఒకటే చెప్తున్నాను, ఇతరుల మాటల్ని అనుభవం లేని మాటలుగా భావించి పెద్దగా పట్టించుకోవద్దు. అలాగే మౌనాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయండి. మీ మౌనం మీ మనస్సుకి, అలాగే మీ నిశ్శబ్దం సమాజానికి. ఏదన్నా జరగనివ్వండి, అలా నిశ్శబ్దంగా ఉండిపోండి. కానీ చెప్పాను కదా, మౌనంతో ఉండండి, అంతే, అంతకంటే ఏం లేదు. 86 ఏళ్ల వయసు కదా మీది. జీవితం అనే నాటక రంగంలో మీలాంటి వాళ్ళ పాత్ర ముగింపుకు వస్తున్నది. కొత్త పాత్రలు రంగప్రవేశం చేస్తున్నాయి. ఈవినింగ్ ఆఫ్ లైఫ్లో ఉన్న మీకు ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది ప్రేక్షక పాత్ర అంతే, ఇది భగవంతుడి నిర్ణయం అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఈ జీవితం అనే నాటకంలో నాటకాన్ని చూడండి, హాయిగా నవ్వుకోండి, ప్రశాంతంగా నిద్రపోండమ్మా. మళ్ళీ రేపటి సినిమాకి రెడీ కాండి, అంతే. చెప్పాను కదా, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫన్ గేమ్. మీకు అన్నీ జరిగిపోతున్నాయి కదా, టైంకి భోజనం వస్తున్నది, టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, కొడుకులు మీతో బాగానే మాట్లాడుతున్నారు. సమస్య అంతా కోడళ్ళతోనే కదా.
కాబట్టి మీ అనుభవం అంతా ఆకళింపు చేసుకోవడానికి తప్ప అవమాన భారంతో కుంగిపోవడానికి కాదమ్మా. గుర్తుపెట్టుకోండి. అంటే మీ అనుభవము ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవడానికి తప్ప నిట్టూర్పులతో నీరు గారిపోవటానికి కాదు. గుర్తుపెట్టుకోండి అని చెప్తూ చివరిగా ఒక మాట చెప్పానండి ఆమెకి. అదేంటంటే, అమ్మా, అనుభవం గడించిన జీవితం నవ్వుకోవడానికి తప్ప నవ్వుల పాలు కావటానికి కాదు. అలా గనక మీరు మెయింటైన్ చేయగలిగితే ఇది మీ పెద్ద మనసుకు ఒక తార్కాణము అని చెప్పానండి. అంటే ఆమె నాతో చెప్తున్నప్పుడే దాదాపు ఒక అరగంట 40 నిమిషాలు చెప్పింది కదా. చెప్తూ ఉంటే నాకు తోచిన మాటలు నేను రాసేసుకున్నాను, ఏం చెబితే బాగుంటుందా అని చెప్పేసి. ఎందుకంటే ఇవన్నీ నేను కూడా చూస్తూనే ఉన్నాను కదండి. సో అంతా చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పటం ఆపేశానండి. దాదాపు ఒక 20 సెకండ్ల నిశ్శబ్దం తర్వాత నాకు అనుమానం వచ్చింది, ఆమె వింటున్నదా లేదా అని చెప్పేసి. ఒక్కోసారి ఫోన్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది కదండి. అలా ఆలోచిస్తూ ఉంటే అక్కడి నుంచి ఆ మహాతల్లి మాట్లాడిందండి. కిరణ్ గారు, మీరు చిన్నవాళ్ళైనా సరే నమస్కారం పెడుతున్నాను, తప్పకుండా ప్రయత్నిస్తానండి. నాకు ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మనసు తేలికపడింది అని చెప్పిందండి. నిజంగా చెప్పాలి అంటే నా మనసు కూడా తేలికపడిందండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన పరిజ్ఞానంతో పెద్ద అనుభవస్తులమేం కాదు, కానీ మనం ఏదో ఆ క్షణంలో చెప్పానండి. అంటే స్వార్థం ఏం లేదు కదా, నాకు ఏదో కావాలి ఆశించి ఆమెకేం చెప్పలేదు కదా. అందువలన స్వార్థం లేని సంకల్పం ఒక్కొక్కసారి మన చేత మంచి మాటల్ని పలికిస్తుందండి. అది ఎందుకో నాకు మొదటి నుంచి ఉన్న గొప్ప విశ్వాసం. ఆ మహాతల్లిని ఓదార్చాను అన్న సంతృప్తి నాకు కలిగింది. ఒకటే ప్రార్థన అండి నాది, ఇటువంటి వాళ్ళు ముందు ప్రశాంతంగా ఉండాలి, అంతే, అంతకంటే ఏం లేదండి. కాలం మారిపోయిందండి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడాను నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నా సవినయమైన వినపం అంటూ ఒకటి ఉంది కదా, మీ అందరికీ తెలుసు కదా. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. కొంతమంది వృద్ధులు ఈ విషయాన్ని చూసే అవకాశం ఉంటుందండి. అలాగే కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. లేదు కిరణ్ గారు, పాపం మా అమ్మగారు కూడా పెద్దవారు అయిపోయారు, ఇలాగే బాధపడుతున్నారు, మీతో కొంచెం మాట్లాడాలని ఉంది అని కనుక అనుకున్నట్లయితే మీరు మాట్లాడండి. మీ అమ్మగారి చేత కూడా మాట్లాడించండి, మీ నాన్నగారి చేత కూడా మాట్లాడించండి, ఇబ్బంది లేదు. నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్తానండి, ఎందుకంటే నేనేం చేయగలను చెప్పండి. సో నాకు ఫోన్ చేయండి, ఇబ్బంది లేదు. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.